నిరుద్యోగులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా వేస్తున్న తోగురి సతీష్ కుమార్ అతని బృందాన్ని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ కుమార్ బీకాం డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ ఏవియేషన్ అకాడమీలో హిమాయత్ నగర్లో ట్రైనింగ్ చేసి 2018 మార్చి నెలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంటర్వ్యూకు వెళ్లగా ఆ ఇంటర్వ్యూలో అతన్ని రిజెక్ట్ చేశారని, అతనితో పాటు రిజెక్ట్ అయిన వారు బాధపడుతుంటే ఇలాంటి ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయిన వాళ్ళకి టార్గెట్ చేసుకుని డబ్బులు వసూలు చేసుకుని పక్కా పథకంతోనే నేరానికి పాల్పడుతుండేవాడని తెలిపారు. బాధితులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులు తోగరి సాయి కుమార్, వెంకమహాది రామ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, తొంగర నారాయణరావు, బూర్గుల పాండు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నందు ఒక ఫేక్ జాబ్స్ ఇప్పిస్తామనే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత ఒక సంవత్సరంగా వివిధ పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మేము జాబులు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫేక్గా వాళ్ళు మోసం చేయడం జరిగింది. ఇది మనకు ఖలీద్ మొహమ్మద్ ఖాన్ అని ఒక ఆయనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక 4 రోజుల ముందర. తన దగ్గర ఈ తోగూరి సంతోష్ కుమార్ అనే అతను